భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఉదయం నుంచి లక్షల మంది మహిళలు తరలివస్తున్నారు. వారి స్పందన ఇప్పుడు చూద్దాం. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఘట్టాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు ఉదయం నుంచి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మనతో కొంతమంది ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నది వారి మాటలను తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, మీరు ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అవుతుంది? మేము అనకాపల్లి జిల్లా అండి, యలమంచిలి నియోజకవర్గం నుంచి వచ్చాం. మునపాక మండలం అది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి ఇవాళ మేము అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, ఒక మంచి కార్యక్రమంలోనని మేము ఇవాళ రావడం జరిగింది. మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇవాళ మొత్తం అందరికీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలకి కూడా ఇది సెంటర్ పాయింట్ వైజాగ్ లో కన్నా. కాబట్టి ఇవాళ ఇక్కడ ఒక ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఇవాళ ఇక్కడ ఈ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడం అనేది మా అందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ రాష్ట్రానికే చాలా గర్వకారణం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అండి. మరి ఇవాళ దీన్ని ప్రతిష్టాత్మకంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, కేంద్ర మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ అందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా దీని గురించి చాలా మంది వైసీపీ పార్టీ వాళ్ళు దీన్ని హెద్దావా చేసేవారు. ఏంటి భోగాపురంలో ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఏటా ఎయిర్పోర్ట్ వస్తుందా, వీళ్ళు కావాలని వీళ్ళందరూ కూటమి వాళ్ళందరూ కూడా ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు అనేవారు. ఈసారి కూటమి నాయకులందరినీ కూడా మరి అది ఏమవుతుందిలే అన్నంత విధంగా చాలా చండాలంగా మాట్లాడేవారు. ఇవాళ అటువంటి వాళ్ళందరూ కూడా నోరు మూసుకునే విధంగా ఇవాళ ఈ వైకుంఠపురం లాగా అనిపిస్తుంది. ఇవాళ ఇదంతా కూడా బ్రహ్మాండంగా ఈ భోగాపురం చూసినా కలపుణ్యమని ప్రతి ఒక్కరు కూడా ఎవరు మీరు రెండని అనలేదు. ప్రతి ఒక్కరు కూడా మేము వస్తామని ఇవాళ స్వతంత్రంగా ఇవాళ వచ్చి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ మోడీ గారిని అందరినీ కూడా ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఈ మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మినిస్టర్లు కానీ ఇవాళ మీరు చూడండి దింసా నృత్యం ఇవాళ బ్రహ్మాండంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఎక్కిందని అంటే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం తాలూకా మా మినిస్టర్లు కానీ, సీఎం కానీ, ప్రధానమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరి సహకారంతో మరి లోకల్గా వీళ్ళందరికన్నా ముఖ్యమైనది ఈ భూమి ఇచ్చిన రైతులు. ఈ రైతులు ఇచ్చిన ఈ భూమి ఇవ్వడం వల్లే ఇవాళ ఈ భోగాపురం అనేది ఎయిర్పోర్ట్ మనకు రావడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా రైతులకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేమందరమే రైతులమే, మా వ్యవసాయం పనులు చేసుకొని మేము పనులు వదిలేసుకొని ఈ కలక వైకుంఠం చూద్దామని మేము ఇంతవరకు వచ్చామండి. ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీగా ఇంత జనాలతో మాకు ఇంత కలక వైకుంఠ ఈ వైకుంఠ భోగాపురం మాకు చూడడానికి మాకు కూడా ప్రాప్తి కలిగింది. మేమందరం కూడా వ్యవసాయం పనులు చేసుకున్న వాళ్ళమే. మనం చూడాలి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళమేం కాదండి. మాకు మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం కావాలని మా మహిళల తరపున అందరి తరపున మేము కోరుకుంటున్నాం సార్. సామాన్య మానవుడికి ఎయిర్పోర్ట్ అంటే ఏంటో తెలీదు, అలాగే ఈ ప్రపంచం ఎలాగుందో అన్నది కూడా తెలియదు. అలాంటిది ఒక ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైన అన్ని సాంకేతిక నిపుణులతో కూడిన ఒక ఎయిర్పోర్ట్ని ఇక్కడికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఇక్కడ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ, సామాన్య కార్యకర్తల్ని, నాయకుల్ని, సామాన్య ప్రజలు, డ్వాక్రా గ్రూపుల మహిళలందరినీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఇది ఒక పెద్ద పండగ వాతావరణం కల్పించారు. ప్రపంచం అన్ని మూలల నుంచి కూడా తిలకిస్తున్నారు ఈ రోజుని. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతో మంది రైతులు సాక్రిఫైస్ చేసి ఇచ్చిన భూమి ఇది. వారికి జీవనాధారం, తరతరాల నుంచి వస్తున్న భూమి. నా రాష్ట్రం బాగుపడుతుంది, చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఉద్యోగ కల్పన జరుగుతుంది. దానికి తోడుగా ఎంతో మంది అభివృద్ధి పరంగా ఆంధ్ర రాష్ట్రం అడుగులేసడంలో కీలక పాత్ర తీసుకుంటున్న రైతన్నలకు కూడా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైతన్నలందరికీ శిరస వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను. రైతు దేవోభవ, రైతు దేశానికి వెన్నెముక అన్నట్లుగా ఈరోజు ఉత్తరాంధ్రకి వెన్నెముకగా నిలిచి అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి వాళ్ళ కృషి ఎంతో అత్యద్భుతంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయమే నిదర్శనము. వాళ్ళిచ్చిన త్యాగమే ఈరోజు నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి రావడానికి అత్యద్భుతంగా చెప్పుకోవచ్చు. అలాగే మా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అందరూ ఇక్కడికి వచ్చి అత్యద్భుతంగా ఈ అల్లూరు సీతారామరాజు విమానాశ్రయం ఒక ఓపెనింగ్ అన్నట్టుగా కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు ఉత్తరాంధ్రకి తులమానికంగా ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని మొత్తం అందరూ ఇక్కడ పండగ వాతావరణం కల్పించాలని చెప్పి ఈరోజు అందరినీ ఇక్కడ భాగస్వామి చేయడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాను. మా అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే మాకు నిజంగా పులకిస్తుంది. ఎందుకంటే ఆడవారు
33% నారా లోకేష్ గారు ప్రకటిస్తే ఆడవారికి ఆస్తిలో సమాన వాటా కల్పించినటువంటి నందమూరి తారక రామారావు అక్కడ చూడడము, ఈ అల్లూరు సీతారామరాజు గారి ప్రతిష్టగా ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి రావడము ఉత్తరాంధ్ర వాసులుగా మా అందరికీ గర్వకారణంగా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెంచే విధంగా నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను. మేము అనకాపల్లి జిల్లా నుంచి వచ్చామండి. మేము పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడు ఇలా ఎయిర్పోర్ట్లు కట్టడం ఓపెనింగ్లు ఎప్పుడు చూడలేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ధర్మంట మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ కళ్ళపుణ్యాన్ని చూస్తున్నాము. కూటమి ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలండి. మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలా ఎయిర్పోర్ట్ కట్టడం. ఇది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎంతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి.